ఈ జడ శ్రావణ్ కుమార్ గారి గురించి ఇవన్నీ మీరు కొన్ని సంఘటనలు వివరిస్తూ ఉంటే ఇటువంటి పనులు చేస్తూ కూడా ఈయన గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఒకవైపు నారా లోకేష్, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని ఘాటుగా విమర్శించడం మనం చూస్తున్నాం. అసలు ఈ విమర్శలు, ఇంత ఘాటుగా విమర్శలు చేయడం వెనుక ఇతని ధైర్యం ఏంటి? ఇతని ధైర్యం ఏంటంటే సార్, ఇతని యొక్క మోసపూరితమైన చట్ట వ్యతిరేకమైన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఎలా బెదరగొడతాడు, ఎలా బెదిరిస్తాడంటే ఎస్సీ అనే కులం కార్డు వాడతాడు. ఎస్సీ అనే కులం కార్డు వాడతాడు. ఎవరైనా నాన్ ఎస్సీలు వచ్చి కేసు ఇచ్చారనుకోండి, సార్ మీ వల్ల మాకు అన్నీ జరిగింది, మా డబ్బులు మాకు ఇవ్వమంటే గొడవ చేసుకొని ఆ కులం కార్డు వాడతాడు. ఎస్సీ అటాచ్ కేసు వాడతాడు. రెండు, అడ్వకేట్ అంటాడు. అడ్వకేట్ అని చెప్పి ఇలా వీడియోలు మొత్తం చూపిస్తాడు. జడ్జీల పరిచయం ఉందని చూపిస్తాడు, ఆల్బమ్ చూపిస్తాడు, ఏదో ఒక షోపటప్ చేస్తాడు. మూడోది, నేను రాజకీయ పొలిటికల్ పార్టీ అంటాడు. అసలు వాడు పొలిటికల్ పార్టీ పేరు చెప్పడానికి కూడా అసలు నాకు ఇష్టం లేదు సార్. ఆ పొలిటికల్ పార్టీ ఎలాంటి పొలిటికల్ పార్టీ అంటే, మీ కింద అలా చూపించాను కదా, మహాత్ముడు మానేశ్వరి కాన్సీరామ్ గారు చెంచాయి అని పెద్ద బుక్ రాశాడు. ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్పి అప్పుడే గ్రహించాడు ఆయన. అంత సుదీర్ఘంగా ఆలోచించాడు. అంత అంబేద్కర్ గారు అంత మహానుభావుడు కాన్సీరామ్ గారు. ఇలాంటి చెంచా యుగం అని చెప్పి ఆ 95 అనే పేజీ వాడు చదవాలండి. ఇందులో చెంచాల రకాలు అనేది ఖచ్చితంగా వాడు సూట్ అవుతుందండి. వాడు చేసిన పాపాలు, మోసాలకి, అన్యాయాలు అన్ని సూట్ అవుతాయి. కానీ ఫలితం ఉంటది. సార్, కులము, అడ్వకేట్ అనేది అండ్ జైబీ పార్టీ, రాజకీయ పార్టీ, ఈ మూడు మాత్రమే.